గెలుతారు. జై శ్రీరామ్ స్వామి, జై సద్గురురామ్ స్వామి. స్వామి, ఇప్పుడు ఇదంతా జరిగిందంతా వారికి ఎందుకు చెప్పాల్సి వచ్చింది స్వామి? అసలు ఎవరికి? ఆ, తండ్రి గారికి కదా చెప్పింది. భృగు మహర్షి కదా తండ్రి. అవును స్వామి. ఆయన కోపంతో శాపాన్ని ఇవ్వటానికి పూనుకున్నాడు కదా కానునికి. స్వామి అప్పుడు కాలుడు ప్రత్యక్షం అవటం జరిగింది అక్కడ. స్వామి ఎవరి కాలుడు అంటే నేనే పరమాత్మ అని చెప్పారు ఆయన. ఉమ్, అయితే నీవు ఇప్పుడు దాకా నడిచిన నడతను బట్టి నిన్ను అనుగ్రహించడానికి వచ్చాను నేను. నీ శాపానికి భయపడి కాదు. నువ్వు ఒక బ్రహ్మదేవుని సృష్టిలోని ఒక బ్రాహ్మణుడివి. నేనా ఈ బ్రహ్మలు, విష్ణువులు, రుద్రులు అనేక మందిని ఇప్పటికే తిని ఉన్నవాడిని, ఇంకా తినబోతూ ఉన్నాను. నాకు జన్మ మరణాలు లేవు. కేవలం నీ యొక్క జీవితాన్ని బట్టి, నీ అనుష్ఠాన విధానాన్ని బట్టి, వాటిని బట్టి నియతిని అనుసరించి నిన్ను మేల్కొల్పడానికి వచ్చాను. పొరపాటు పడుతున్నావని చెప్పడానికి అని చెబుతూ, నీ కొడుకు మీద వ్యామోహంతో కదా ఇదంతా చేస్తున్నావు. అదిగో ఇతను ఈ విధంగా స్వర్గానికి ఎగిరిపోయి ఇలా ఇప్పుడు ఈ స్థితిలో ఎక్కడ ఉన్నాడయ్యా అని చెప్పారు. దీనివల్ల భృగు మహర్షికి దృశ్యతత్వం స్పష్టంగా స్ఫురణకు వచ్చేటట్లుగా, ఆత్మతత్వం స్పష్టంగా నిలబడి ఉండేటట్లుగా ఆయన స్ఫురణ యందు ప్రబోధించారు. దీని ఉద్దేశం అది. రూపం లేని స్వామి రూపం తీసుకొని వచ్చారు. దీంట్లో తత్వం ఏంటి స్వామి? తత్వం ఏముంది? ఎవరైతే శుభేచ్ఛతోటి ఉత్తమమైన మార్గంలో జీవితాన్ని సాగిస్తూ అలా తపో మార్గంలో, అనుష్ఠాన మార్గంలో ఉంటూ ఉంటారో వారు తపశ్శక్తిని వృధా చేసుకోకుండా ఉండడానికి భగవంతుడి సహాయం ఎప్పుడూ ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ. భృగు మహర్షికి వేరే కోరికంట లేదు. ఆయన సమాధిస్థుడైనప్పుడు, ఆ తపస్సులో ఉన్నప్పుడు, తపస్సు అనేది విద్యుక్త ధర్మంగా ఆయన చేసుకుంటూ వెళ్ళారు ఆయన. కానీ ఇంత సమయం అని చెప్పి ఆయన పెట్టుకొని వెళ్ళారు. ఆ 1000 సంవత్సరాలు అయిపోవడంతో కళ్ళు తెరిచారు ఆయన పెట్టుకున్న నియమం అయిపోవడంతో. ఇది ప్రకృతి యొక్క లక్షణం. మీరు అలారం ఎటైతే పెట్టుకుంటారో, అలారం ఏ టైంకి కావాలంటే ఆ టైంకి ఎలా అయితే అవుతుందో అది. అదేవిధంగా ప్రకృతియే ఒక అలారం. ఏ సంకల్పంతో నీవు ఆ పని మొదలుపెట్టి ఏకాగ్రతతో ఆ పనిలో ఉండిపోయావో, ఆ సంకల్పం మొదలుపెట్టేటప్పుడు ఎప్పుడు విరమించదలుచుకొని ఆ సంకల్పాన్ని మొదలెట్టావో, ఆ పని మొదలెట్టావో, ఖచ్చితంగా ఆ సమయానికి నీకు మెలకువ వస్తుంది. మెలకువ అంటే ఇక విరమించాలనే తలుపు కలుగుతుంది అనమాట. ఆ పనిలోంచి ప్రక్కకు చూడటం అవుతుంది. ఇదే సమాధి నుంచి బయటికి రావటం అంటే. ఈ ప్రకృతి విషయాన్ని ఇక్కడ గ్రహించవచ్చు. ఎంత నువ్వు చూస్తున్నా సరే, ఎంత తపస్సులు చేస్తున్నా సరే, ఆ సమాధి నుంచి విరతుడైనప్పుడు దృశ్యాన్ని పరికించాలనే ఆసక్తియే ఆ నిశ్చయానికి కారణం అవుతుంది. కాబట్టి ఆ నిశ్చయం, ఆ దృశ్యం కంటబడటంతో పూర్వపు వాసనలన్నీ, అంటే పూర్వపు స్మృతులన్నీ గుర్తు రావడంతో ఆ భావోద్వేగాలు కలుగుతాయి. ఆ భావోద్వేగాల సమయంలో తానేమిటో గ్రహించి ఉండడమే నిజమైన సమాధి. ఇది భృగు మహర్షికి దూరమే కాదు ఆ సమాధి. కానీ ప్రాకృతికంగా జరిగే విషయాన్ని క్షణం కూడా ఆలోచించకుండా ఆయన వెంటనే ఈ శాపం ఇవ్వటానికి ఉద్యుక్తుడు అవటంతో ఇంతకాలం ఏ కాలం అయితే ఆయన్ని అనుగ్రహించి ఉందో, ఏ కాలుడైతే ఆయన అనుగ్రహించి ఉన్నారో, మరి ఆయుష్ ఉండాలిగా ఈ పనులు చేయాలంటే. స్వామి
ఏ ఏ కాలుడైతే అనుగ్రహించి ఉన్నారో ఆయన యొక్క ఉత్తమమైన బుద్ధిని బట్టి ఆ బుద్ధి నుంచి ఇప్పుడు తప్పి అల్పబుద్ధి ఎలా అవుతాడు ఇతడు అని చెప్పి ఆయన స్పందించినట్లుగా ఇక్కడ మనకి కనపడుతున్నది. అంటే చాలా కాలం పాటు ఒక దేవతని మనం ఉపాసన చేసినప్పుడు ఆ ఉపాసనలోంచి కొంచెం ప్రక్కకు జరిగినప్పుడు ఆ దేవత కృతజ్ఞుడై వెళ్ళిపోడు. ఏ కోరిక లేకుండా ఉపాసన చేసేవాడికి తన విధి అని చెప్పి తన పని తను చేసుకుంటూ పోయేవాడికి నిరంతరం భగవంతుని యొక్క కాపు ఉంటుందన్నమాట. ఆ కారణం చేత భృగు మహర్షి మీద ఉండే ఆ ప్రేమ చేత ఆయన ఇలా వచ్చి కనిపించి మాట్లాడటం జరిగింది. కాబట్టి దేవతారాధనలు వృథా పోవు అని ఇక్కడ మరొక సందేశం. ఆ దేవతారాధనలో అన్నప్పుడు ప్రత్యేకమైన దేవతలను మనం కోరి పూజిస్తూ ఉన్నప్పుడు ఆ దేవతలకు ఉండే ప్రత్యేకమైన లక్షణాలు వాళ్ళ శక్తులను బట్టి మనం పూజిస్తూ ఉన్నట్లయితే ఆ శక్తులు మనకి లభ్యమవుతూ ఉంటాయి. వాటిని ఖర్చు చేయడం అవుతుంది, మరలా సంపాదించుకోవాల్సి ఉంటుంది. అలా కాకుండా ఏ కోరిక లేకుండా నేను చెప్పావు కదా ఎక్కడికి వెళ్ళినా నేనేమి కోరనని. స్వామి సో ఏ కోరిక లేనప్పుడు భగవంతుడు జ్ఞానరూపుడే ప్రత్యక్షం అవుతాడు. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞాని చ భరతర్షభ అన్నారు. నువ్వు ఆర్తుడవి కావు, ధనం కోరి భగవంతుడి వాటి దగ్గరికి వెళ్ళట్లేదు క్షేత్రాలకి. అప్పుడు నీలో జిజ్ఞాస కలగజేయాలని ప్రయత్నము, ఆ జిజ్ఞాస కూడా కలగినప్పుడు గురుదర్శనము జయించుతారు. దాని ఫలితాన్ని దానికి ఇస్తారు. ఎలా అయితే లవణుడు అనే మహారాజు మానస యజ్ఞం చేస్తే దాని ఫలితంగా శాంబరుడికి రూపంలో ఈశ్వరుడే వచ్చి ఆయనకి ఆ చండాల యోగాన్ని అనుభవానికి తీసుకువచ్చి దృశ్యతత్వం ఇదిరా అబ్బాయి, ఇక్కడైనా ఎక్కడైనా ఈ భావోద్వేగాలు ఇలానే ఉంటాయి అని చెప్పి తెలియజేసి దృశ్య నిరాకరణం ఎలా అయితే చేయించారో, లేకపోతే దృశ్య స్వరూపాన్ని స్పష్టంగా అవగాహనకి పొందేట్లుగా చేశారో, అతడు మరలా సంసారంలో కూరుకోకపోకుండా కాపాడారో ఆ లవణుడు అనే రాజు. అదేవిధంగా ఇక్కడ భృగు మహర్షిని కానీ, అదేవిధంగా ఇక్కడ ఆయన కుమారుడైన శుక్రాచార్యుని కానీ ఈ శాపం ఇవ్వటము, శాపానికి గురి కావటము ఇత్యాది ఈ భ్రాంతుల నుంచి బయటపడవేయటానికి పరమాత్మ యొక్క అనుగ్రహ రూపం ఇది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది స్వామి. స్వామి మహర్షికోను 1000 సంవత్సరాలైంది, శుక్రాచార్యులకును యుగాలు యుగాలు యుగాలైంది. అదేంటి స్వామి? ఇంతకుముందు మనం లీలోపాఖ్యానం చదువుకున్నాం. చదువుకున్నాం. ఆ లీలోపాఖ్యానాన్ని ఒకసారి స్మరిస్తే, ఇప్పుడు వశిష్ఠ బ్రాహ్మణుడు మరణించినప్పుడు, ఆయన భార్య అరుంధతీ దేవి ఆమె మరణించినప్పుడు వాళ్ళిద్దరికీ ఎక్కడ పద్ముడుగా ఆయన భార్య లీలావతిగా జన్మ కలిగింది. అక్కడ మరలా ఆ పద్ముడికి మరణం సంభవించినప్పుడు ఆ శవాన్ని అక్కడ ఉంచి ఆమె ఆ పద్ముడు విదూరథుడుగా జన్మ తీసుకున్న ఆ లోకానికి మళ్ళీ 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 సరస్వతీదేవితో కలిసి మరలా ఈ లోకానికి వచ్చింది, వశిష్ఠ బ్రాహ్మణుల లోకానికి. ఇక్కడ అక్కడ కూడా అనేక సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇక్కడ మాత్రం ఇంకా పెద్ద కర్మ జరగల. అర్థమైంది అనుకుంటా ఇప్పుడు. అర్థమైంది. సో ఈ విధంగా ఈ కాల ప్రమాణం అనటానికి కానీ వీటికి కానీ అనుభవించే కాలంలో అది అట్లానే అనిపిస్తుంది, కానీ మరొక బ్రహ్మాండము లేకపోతే మరొక స్వప్నము మరొక సంకల్పం అనే దాంతో పోల్చి చూసినప్పుడు ఇది చాలా పొట్టిది కావచ్చు, చాలా పొడుగుది కావచ్చు, ఎలా అయినా ఉండవచ్చు. ఇలానే జరగాలని ఏమీ లేదు. ఇప్పుడు బ్రహ్మదేవుడు, ఇప్పుడు బలరాముడు అనే కృష్ణ భగవాను సోదరుని గురించి వింటున్నాం కదా, ఆయనకు విష్ణు భగవాను అవతారం అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఆయన భార్య పేరు రేవతీదేవి. ఆమె పూర్వపు యుగాల్లో జన్మించినామే ఈ యుగానికి వచ్చి ఈయనకి భార్య అయింది. వాళ్ళు బ్రహ్మలోకానికి వెళ్ళారు. ఆమె రైవతుడనే ఆమె తండ్రి ఆమెను తీసుకొని వెళ్ళారు. ఈ అమ్మాయికి మంచి ఉత్తముడైన వరుడు కావాలని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళారు. వెళితే బ్రహ్మదేవుడు నవ్వి, ఏమి చిత్రం జరుగుతుంది రా లోకాల్లో అని చెప్పి, ఇప్పుడు సాక్షాత్ విష్ణు భగవానుడే బలరామదేవుని రూపంలో
అక్కడ ఉన్నారు. ఆయనకు తగిన భార్య అవుతుంది ఈ అమ్మాయి, తీసుకువెళ్ళంటే అక్కడ తీసుకొచ్చారు. ఆయన భార్య అలా అయింది ఆమె. ఈ విషయం విన్నాం కదా. విన్నాం స్వామి. సో మరి అక్కడి నుంచి వాళ్ళు 8 నిమిషాలే ఉన్నారు అక్కడ, ఒక పాట పాడిన సమయమే. ఉమ్, ఏది బ్రహ్మలోకంలో. ఉమ్, ఇక్కడికి వచ్చేటప్పటికి యుగాలు గడిచినాయి. ద్వాపర యుగం చివరకు వచ్చారు. ఇక్కడికి వచ్చేటప్పుడు వాళ్ళు వెళ్ళింది కృత యుగంలో. క్లియర్ అయిందా? క్లియరెన్స్ స్వామి. అంటే ఈ లోకంలో కూడాను, ఈ బ్రహ్మాండంలో కూడా ఎలా ఉంటే మరొక బ్రహ్మాండంకి దీనికి కాల విభాగం ఎట్లా ఉంటుంది? అసలు ఎక్కడ ఎలా అయినా ఉండొచ్చు అనమాట. అతి దీర్ఘంగా ఉండొచ్చు, అతి హ్రస్వంగా ఉండొచ్చు. ఇది సంగతి. తర్వాత జై శ్రీరామ్ స్వామి. విచారణ చేయండి. మీరు వింటున్న దానిని, చదువుతున్న దానిని ఆలోచన చేయండి. ఆలోచన చేస్తే సంశయాలు కలుగుతాయి, లేకపోతే సంశయాలు తీరుతాయి. ముందు తీరకపోతే సంశయాలు తీర్చుకోవడానికి ఇప్పుడు మనకు అవకాశం ఉన్నది. వెనకటి నుంచి వింటున్న మాటే. సమయం అయితే ఇచ్చింది, పని పూర్తి చేసుకోకపోతే తర్వాత మరలా ఎప్పుడో. ఈ శుక్రాచార్యుడు ఎన్నెన్నో జన్మల్లో ఎంతమంది మహాత్ములను కలిసి ఉంటాడు. ఆయన భోగకాంక్షతోటి ఆ అప్సరస్తోటి తిరిగే ఆ చతుర్యుగాల కాలంలో కూడా 8 చతుర్యుగాలు అని చెప్పారు ఇక్కడ. 8 చతుర్యుగాల కాలంలో ఎంతో మంది బ్రహ్మర్షుల్ని, రాజర్షుల్ని, మహర్షుల్ని, ఋషి తుల్యుల్ని, పూర్ణ వైరాగ్య సంపన్నుల్ని ఎంతో మందినో దర్శించి ఉంటాడు ఆయన. కానీ ఆయనకి మనసు కలగల, ఎప్పటికైనా తప్పల. చివరికి అనేక జన్మలు పొంది పొంది ఇప్పుడు వాసుదేవుడు అనే పేరుతోటి సమంగా నదీ తీరంలో తపస్సులో మునిగిపోయాడు. ఇంకా నాకు ఈ సంసారం వద్దు అని చెప్పి. ఇంతకాలం ఇన్ని జన్మలు గడిచిన చివరికి ఏ పని చేయాలో ఆ పనిలో అతడు వెళ్ళక తప్పలేదు. అలా ఎవరికైనా తప్పదు. ఆయా జన్మలు గడిచేటప్పుడు కలిగే సుఖదుఖాల వల్ల విరక్తులై ఇందులోకి వెళ్ళటం అనేది సామాన్యమైన స్థితి అది. కానీ కొంతమందికి విశేషంగా చాలా చిన్నతనంలోనే వైరాగ్యం ఉదయించి వాస్తవం ఇదే కదా అని చెప్పి దృష్టి కలిగి ముందుకు వెళ్తారు. మరికొంతమంది వారి సాంగత్యం వల్ల ఆ లబ్ధిని పొందగలుగుతారు. ఇది ఇలా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనందరికీ కలిపి ఇటువంటి సాంగత్యం అనే అదృష్టం, భాగ్యం కలిగింది. దీన్ని వాడుకోకపోతే ఇలానే గాలిని అని చెప్పి తిరుగుతూ ఉండటమే. దేహానుభవం కలుగుతుంది కానీ ఇవన్నీ పిశాచపు మొక్కలే. ఇది సంగతి. ఇప్పటి వరకు ఎంతమంది కొడుకులో, ఎంతమంది కూతుళ్ళో, ఎంతమంది భార్యలో, ఎంతమంది భర్తలో, తల్లిదండ్రులు ఎంతమందో, జన్మలు ఎన్ని రకాల జన్మలు, 84 లక్షల జీవరాశులు. ఏ రాశిలో జన్మించామో ఇప్పటి వరకు కూడా, ఎన్నిసార్లు మళ్ళీ జన్మించాము అదే జన్మల్లో, ఎన్ని బాధలు పడ్డాం. ఈరోజు నీ చేత అసహించుకొనబడేవాళ్ళు, నీ చేత గొప్పగా కొనియాడబడేవాళ్ళు అనే స్థితులను ఎన్నిసార్లు నువ్వు అనుభవించావు. ఇది ఒక బ్రతికేనా అని చెప్పి నువ్వు ఎవరినైతే ఏసరించావో ఆ బ్రతుకు ఎన్నిసార్లు నువ్వు బ్రతికి ఉన్నావో, ఇక ముందు ఎన్నిసార్లు నీకు అటువంటి బ్రతికే రాబోతూ ఉన్నది. వీటి అన్నిటి యందు స్పృహ కలిగి ఆ నాటక రంగం అనే ఆ వేదిక మీద స్పృహ కలిగి ఉన్నట్లయితే ఏ వేషం వేస్తున్నా ఇబ్బంది లేదు. వేషం మాత్రమే కాబట్టి. స్పృహ లేదా వేషానికి బద్ధుడవైపోయి ఆ అనుభవాన్ని నువ్వు స్వయంగా అనుభవించవలసి ఉంటుంది, తిరగవలసి ఉంటుంది. ఆ పైన నీ ఇష్టం. ఎవరు నిన్ను బలవంత పెట్టరు. నీ కోరికే నిన్ను బలవంత పెట్టుద్ది. సంసారమా సాధనయా? కోరికను అనుసరించి సాధనలో స్థిరంగా ఉండేవాళ్ళు
కోరికను అనుసరించి సంసారంలో స్థిరంగా ఉండేవాళ్ళు. అంతే. జయప్రద స్వామి నారాయణ, శుభ్రద వరద నారాయణ, అండవు నీవే నారాయణ, ఆనంద సాంద్ర నారాయణ, గురురత్నానంద నారాయణ, పరమానంద శ్రీనారాయణ. జై 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 నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ.